యాజ్ ఫీల్డ్ ఇయర్ వాళ్ళకి ఇచ్చారు. వచ్చాను కాదు నెక్స్ట్ అంటే ఒకవేళ నీకు పని అనుకోండి వెళ్ళిపోవచ్చు, నా పని అంటే నేను అట్లా కాదు. మళ్ళీ నేను వేరే బయటకు రావాలి వాహన రామలు వచ్చిన బర్నీగా పాడుతుంది గుంటూరు కంపల్సరీ కదా. ఒక ముఖ్య కారణం ఉందండి. ఈ జన్మస్థానం అనే సినిమా సుద్దాల అశోక్ తేజ గారి పాటలన్నీ విన్న తర్వాత అందరం వేడైపోతాం. సో మరి ఈనాటి ఈ ఆడియో ఆవిష్కరణకి సంగీత దర్శకులు మనందరికీ తెలిసిన వారే వందేమాతరం శ్రీనివాస్ గారు. ఈ సినిమాకి పాటల్ని రాసింది సుద్దాల అశోక్ తేజ గారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ రాయన్న గారు. ఇలా చాలా చాలా మంచి పాటల్ని రాసి ఈరోజు ఆడియో ఆవిష్కరణ జరుపుకోబోతున్న మన జన్మస్థానం సినిమా ప్రేక్షకులందరి ముందుకు రావడానికి ఒక స్పెషల్ కారణం ఉంది. అదేంటంటే ఈ సినిమా మనమందరం ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి కూడా ఇంకో కారణం ఉంది. కారణం చెప్పమ్మా అన్నట్టుగా చూస్తున్నారు మా మీడియా వాళ్ళందరూ. సో మన ఊరి చారిటబుల్ ట్రస్ట్, ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ అంటే ఎవరిని ఏం అడిగినా కూడా మనం మీ ఊరేది, మీకు ఇష్టమైన ఊరేది, మీకు ఇష్టమైన ఊరేది. ముందు డాక్టర్స్ వేసుకునే కాస్ట్యూమ్లో ఉన్నారు. సో మీరందరూ ఒకటి, ఈ ఆర్గనైజేషన్ అంతా ఒకటి అని చెప్పడానికి, మనమందరం ఒకటి అని చెప్పడానికి వేసుకున్నటువంటి యూనిఫామ్ నిజంగా చాలా 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 ఎక్సలెంట్గా ఉందండి. అండ్ ఈ మన ఊరి చారిటబుల్ ట్రస్ట్ అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడానికి, ఆర్గనైజేషన్ని కాదండి, చారిటబుల్ ట్రస్ట్ లోగోని ఆవిష్కరించడానికి లోగో ఆవిష్కరణని అనౌన్స్ చేస్తున్నారు. మారాలను కొందరు అవి ఇవి రకరకాలుగా అనుకుంటారు. వీటన్నిటికీ మించి మొట్టమొదట కావాల్సింది ఏంటంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి. ప్రజలు చైతన్యవంతులు అయితే అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. అడిగేవాళ్ళు లేడు కాబట్టి చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ప్రజలు అడిగేటట్టుగా ప్రజల్ని తయారు చేయడమే ఇప్పుడు ప్రతివాడి బాధ్యత. అలాగే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఒక పాట కూడా ఉంది మాకు. అలాగా ప్రభుత్వం ఏదో ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తుందనో అదేనో ఇదేనో కాకుండా డెవలప్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ప్రజలు తమంత తాము చేసుకునే పరిస్థితులకు కూడా ఇప్పుడు అవసరమైన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఊళ్ళలో ఉండే మనుషుల్ని డెవలప్ చేయడం కోసం, అంటే వాళ్ళని విద్యావంతుల్ని చేయడం కోసం, తర్వాత హైజీన్, ఆరోగ్యపరంగా పరిశుభ్రత, వీటన్నిటి గురించి కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య టీవీలో కూడా నేను చూశాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కొంతమంది చెత్త చెదారం అంతా పేరుకుపోయిన వాటిని గ్లౌజెస్ వేసుకొని ఇంత పరిశుభ్రంగా క్లీన్గా ఉంచుతున్నారు సిటీస్ అన్నది. ఇలాంటివన్నీ మనకు కూడా ఆదర్శం కావాలి. ఏమైనా ఇలాగా ప్రజల మీద, ప్రజల బాగోగుల మీద శ్రద్ధ తీసుకొని ముందుకు వచ్చిన యువకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వాళ్ళు చేసే కృషి సఫలీకృతం కావాలని, వీళ్ళు 10 మందికి ఆదర్శప్రాయం కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం. పేరు పేరు నా నమస్కారం చెప్పుకుంటా ఉన్నాను.
మేము ఈ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసింది అందరూ ఒక ట్రస్ట్ స్టార్ట్ చేస్తే ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి దానికి అకౌంట్ ఓపెన్ చేసి అందరినీ చందాలు అడుగుతూ ఉంటారు. కానీ మేము అలా చేయట్లేదండి. ఈ ట్రస్ట్కి అకౌంట్ కూడా ఓపెన్ చేయట్లేదు. మేము ఎవరి దగ్గర ₹1 కూడా కలెక్ట్ చేయట్లేదు. మేము శ్రమని దానం చేస్తూ ఉన్నాం సార్. ఇప్పటికీ 800 మంది మా ట్రస్ట్లో జాయిన్ అయి ఉన్నారు. మేము ప్రతి ఊరిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఆరోగ్యాన్ని, నీటిని, వాళ్ళ రైతుల్ని డెవలప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో చాలామంది రైతుల శ్రమని దోచుకుంటూ ఉన్నారు సార్. మేము ఏ రాజకీయాలకి సంబంధం లేకుండా ఈ ట్రస్ట్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇది ప్రతి ఊరికి రేపు ఆగస్టు 15వ తారీఖు 52 విలేజెస్లో మేము మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయబోతున్నాము. ఈ జన్మస్థానం రిలీజ్ అయితే దీనికి వచ్చిన డబ్బులు ప్రతి రూపాయి దేవుని సాక్షిగా ఆ ట్రస్ట్కే చెందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ ట్రస్ట్ ఫౌండర్ మా ఫ్రెండ్ని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. బెంగళూరులో సెటిల్ అయ్యాను. నేను చార్టెడ్ అకౌంటెంట్ని, బెంగళూరులో ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్న కొంతమందే వచ్చారు ఇక్కడికి. యాక్చువల్గా మేము రాయన్న సినిమా ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేసినప్పుడు మేము ట్రస్ట్ స్టార్ట్ చేసాము. 1 ఇయర్ ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. ట్రస్టులంతా 90% పీపుల్ విలేజెస్ నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ఉన్నవాళ్ళు. వాళ్ళు మళ్ళీ విలేజెస్కి వెళ్ళట్లేదు. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా తెలుసుకోవట్లేదు, చెయ్యట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఎంతవరకు, వాళ్ళ సిటీ ఎంతవరకు, కనీసం మదర్స్ని, ఫాదర్స్ని కూడా, పేరెంట్స్ని కూడా చూడట్లేదు. మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సిటీల్లో జాబులు చేసి వెల్ సెటిల్డ్గా ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ ఏదో ఒక విధంగా ఊళ్ళకి తీసుకెళ్ళేసేసి ఏదో ఒక మంచి యాక్టివిటీ చేయించి ఊళ్ళో వాళ్ళందరి చేత వాళ్ళని అప్రిషియేట్ చేయించేసేసి మళ్ళీ ఊళ్ళల్లో డెవలప్మెంట్ అనేది ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా రాజకీయాలకు అతీతంగా డెవలప్మెంట్ అనేది ఒకటి చేద్దామనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసాము. మేమంతా మ్యాక్సిమం 17 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వాళ్ళు అందరమే పిల్లలమే. యాక్చువల్గా అందరమే అంత బాగా సెటిల్ అయిన వాళ్ళం కూడా కాదు. కాకపోతే తలా ఒక చెయ్యేసేసి ఏ ఊళ్ళో అయితే ఎలాగా డెవలప్ చేయాలనేది మా మెయిన్ ఉద్దేశంతో చేస్తున్నాము. ఆ కాన్సెప్ట్ అయితే మేము ఎలాగ అప్రోచ్ అవుదాం అనుకుంటున్నామంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క చదువుకున్న వాళ్ళు గ్రూప్ ఉంటారు. ఒక 20-30 మంది మినిమం పిల్లలు ఉంటారు. వాళ్ళ పిల్లలందరినీ ఒక యూనిటీ చేసే ఆ విధంగా చేసుకుంటా ఇప్పుడు మా ఫస్ట్ కొన్ని ఊళ్ళల్లో స్టార్ట్ చేసి ఉన్నాము, కొన్ని ఊళ్ళలో చేస్తున్నాము. మేము చేసే ఏ పనైనా కానీ కొంచెం ఇన్నోవేటివ్గా మేము చదువుకున్న వాళ్ళం అందరం, పిల్లలందరం చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా. సో కొంచెం మన టెక్నాలజీకి, మనకు తెలిసిన టెక్నాలజీని విలేజెస్లో ఎలా ఉపయోగించుకోవాలి, విలేజెస్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాము. ఇప్పటికి ఆల్మోస్ట్ 800 మంది ఉన్నారు. ఎవ్రీడే కనీసం ఒక 5-6 మెంబర్స్ రిజిస్టర్ అవుతూ ఉంటారు మా వెబ్సైట్లో. మేము చేసిన పనులు అయితే ఒక 5-6 ఉన్నాయి. కొన్ని ఊళ్ళల్లో మద్యం షాపులు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి బ్యాన్ చేస్తున్నారు. మేమైతే 1 ఇయర్ క్రితమే బ్యాన్ చేసేసాం. మద్యం షాపులు, బెల్ షాపులు అన్నీ బ్యాన్ చేసి ఉన్నాయి కొన్ని ఊళ్ళల్లో. మేము తీసుకున్న ఊళ్ళల్లో బెట్టింగ్లు అన్నీ బ్యాన్ చేసేసాము. అవి కాకుండా వాటర్, మెయిన్ బేసిక్ వాటర్ ప్రాబ్లం, ఫ్లోరిన్ వాటర్ ఇష్యూలు ఉన్నాయి. ప్రకాశం డిస్టిక్లో తీసుకున్నా, మీకు నల్గొండ డిస్టిక్లో తీసుకున్నా ఫ్లోరిన్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేమంతా తలా కాస్త డబ్బులు వేసేసుకొని వాటర్ షెడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాము. ఆ వాటర్ షెడ్స్ కూడా ఎలాగంటే ఏటీఎం సిస్టమ్ బేసిస్ మీద 24 hours రన్ అయ్యేటట్టు మనం ఈ బ్యాంకులో ఏటీఎం కార్డు ఎలాగ స్వాప్ చేస్తామో అలా స్వాప్ చేసేస్తే 20 లీటర్స్ వాటర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఒంగోలుని సెలెక్ట్ చేసుకొని ఒంగోలులో చేస్తున్నాము. ఒక 52 విలేజెస్ని తీసుకొనేసి వాళ్ళకి సంబంధించిన మొత్తం 60 మంది డాక్టర్లను తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా 15 మందిని తీసుకెళ్తున్నాము డాక్టర్లని, హైదరాబాద్ నుంచి. మిగతా వేరే ప్లేసుల నుంచి మొత్తం 60 మంది డాక్టర్లను తీసుకెళ్తున్నాము. 2 days స్వతంత్ర దినోత్సవాన్ని సందర్భించుకొని అది మెడికల్ క్యాంపెయిన్ పెద్దది చేస్తున్నాము. దాంట్లో అందరికీ మెడిసిన్స్, కనీసం 1 week మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చేటట్టు అన్నము, ఫుడ్ ఆ 2 రోజుల్లో వచ్చిన వాళ్ళందరికీ అన్నం స్పాన్సర్ చేస్తూ ఉన్నాము. ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉన్నాము. మా ట్రస్ట్ నుంచి ఆల్మోస్ట్ 250 మంది అన్ని సిటీల నుంచి వాలంటీర్లు వచ్చేసి ఆ రోజు వాళ్ళు మొత్తం ప్రోగ్రామ్ మొత్తాన్ని వాళ్ళే ఈవెంట్ ఆర్గనైజేషన్ మొత్తం ఎంత చేస్తున్నారు. మా ట్రస్ట్లో అయితే ఎవరు మాకు లీడర్ అంటూ ఒకరు ఉండరండి. మేము మొత్తం ప్రతి వార్డు లీడరే,
మాకు ఒక మెంబరు, ఒక ప్రెసిడెంట్ అని, వైస్ ప్రెసిడెంట్ అనే ఈ డిఫరెన్షియాలిటీ లేదు. సో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు యాక్టివ్గా చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా మాకైతే తెలియదు, కానీ మాకు లాస్ట్కి ఒకటే ఉంటుంది, ఒక మంచి ఉద్దేశంతో సినిమా చూస్తున్నాము, డబ్బులు రానికి పోని మనం ఎలాగైనా అందరం కలిసి సంపాదించగలుగుతాము, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎన్ని కోట్లు అయిందో తెలియదు, కానీ మేమైతే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు మీరందరూ, ఈవెన్ నేను కూడా ఒక్కసారి గట్టిగా చెప్పట్లు మంచి సినిమా కోసం. థ్యాంక్ యూ సో మచ్. మన ఊరు చారిటబుల్ ట్రస్ట్ కదులుతుంటే నిజంగా అలా లోగోని ఆవిష్కరించడానికి సుద్దాల అశోక్ తేజ గారు ఒక్కసారి స్టేజ్ పైకి విచ్చేస్తే లోగోని ఆవిష్కరిద్దాం. ప్రకటించి మీ ఆశీర్వాదాన్ని కూడా అందించాలి. ఎదురుగా ఉన్న పెద్దలందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు ప్రకాష్ గారు, తర్వాత ప్రొడ్యూసర్ గారు రంగనాథ్ గారు, అక్కడ మా కథానాయకుడు సాయి కుమార్ గారు, జెన్నీ గారు, ఉత్తేజ్ గారు, ఇంకందరూ పేరు పేరున అందరికీ నమస్కారం. హీరోయిన్ కూడా ఉన్నదనుకుంటున్నాను, నమస్కారం. షమా సింగ్, అందరికీ నమస్కారం అండి. ఈ అంటే మన ఊరు అనేది స్టార్ట్ చేశారు కాబట్టి అది చెప్పకుండా ఉండలేకపోయిన పరిస్థితి. ఎందుకంటే మన ఊరు అనేది నాకు మన ఊరు అంటే ఎంత ఇష్టం మీకు అర్థమైపోయింది. అంటే ఇది నాది కాదు, మా నాన్న నైజామరాజుకు వ్యతిరేకం చేసినటువంటి పోరాటంలో తుపాకీ పెన్ను పట్టుకున్నప్పుడే తన పేరు సుద్దాల హనుమంతుగా ప్రజలు పెట్టినటువంటి పేరు. అలా ఊరి పేరు ఇంటి పేరు అయినటువంటి వాడిని నేను. ఈ మన ఊరంటే ఎంత ఇష్టము అని అమ్మాయి అడిగినప్పుడు అనిపించింది. మహాభారతంలో ఏకచక్రపురం ఉంటుంది. దానికి ఆ ఏకచక్రపురంలో ప్రజలకి బకాసునికి ఒక ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం ఉంటుంది. రోజు ఒక బండెడు కుడుములు, ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి వెళ్ళాలి. వాడు తినేస్తాడు. ఊరు మీద ఎంత ప్రేమ అంటే పక్క వీధిలో ఉన్న నలుగురిని చచ్చిపోయిన వాడు తినేసిన తర్వాత ఈ పక్క వీధి వాళ్ళు వెళ్ళి ఇంకో ఊరిలో ఉంటే బతికిపోతారు కదా. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి చచ్చిపోతున్నా కూడా ఆ ఊరును విడిచిపెట్టినటువంటి ప్రేమ ఆ భూమికి ఉంది. అది మహాభారతంలో ఉన్నటువంటి విషయం. సో ఇప్పుడు జన్మస్థానం సినిమాలో నేను నాతోని 3 పాటలు, ఇంపార్టెంట్ 3 పాటలు నాతోని రాయించినటువంటి సాయి ప్రకాష్ గారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే మామూలు పాటలన్నీ ఎప్పుడు రాస్తానే ఉంటాము, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పాటలు రాసేటువంటి సందర్భం ప్రతి మనిషి జీవితంలో, ఒక రైటర్ జీవితం కెరియర్లోనే బహుశా నాకు తెలిసి సంవత్సరానికి కూడా ఒకసారి రాదు. ఏ 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి వస్తూ ఉంటుంది. 20 ఏళ్ళు నేను సినిమా పాటలు రాయబట్టి బహుశా ఇలాంటి సినిమాలో ఒక 20 రాశానో లేదో నేను చెప్పలేను. అటువంటి ఒక 20 పాటల సినిమాలలో ఇదొక సినిమానని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా నేను మా సాయి ప్రకాష్ గారికి, సాయి కుమార్ గారికి, నిర్మాత గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ సినిమాకు కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. కాకపోతే ఈ సినిమా ఒక ఉద్దేశంతో, ఒక పరిష్కారంతో, ఒక సమస్యని, ఒక పరిష్కారాన్ని కలిపి అత్యద్భుతంగా తీసినటువంటి ఒక ఇతివృత్తంతో తీసిన సినిమా ఇది. ఈ సినిమా బాగా ప్రజలు దీన్ని ఆహ్వానించాలని, ప్రజలు దీన్ని ఆశీర్వదించాలని, ప్రజలు దీన్ని అభినందించాలని ఒక రచయితగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు లోగో, సువన్రీ ప్రొడక్షన్స్ లోగో ఆవిష్కరణ జరుగుతుందండి. శుభ సాయంత్రం. మొదటి పాట ఆవిష్కరణ. మతనం దోస్తామానధనం నీ కోకెల పులినికి కాదుర స్త్రీ ధనం కాదది నర పిశాచాలు సంచరించిన
నాతో చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి కోసం ఒక్కసారి వినిపిస్తాను. ప్రతిరోజు ఎక్కడో ఓ దగ్గర ఓ అన్యాయం, ఓ దుర్మార్గం జరుగుతూనే ఉంది. ఎటు చూసిన నేరాలు, పూటకో మర్డర్, రోజుకో రేపు, అమాయకుల చావులు జరుగుతూనే ఉన్నాయి. స్వార్థం పెరిగిపోతూనే ఉంది. తాత్కాలిక సుఖాల కోసం మనిషి నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతున్నాడు. ముఖ్యంగా యువత పెడదారి పడుతోంది. యువత ఇలా అవ్వడానికి కారణం ఏంటి? విచ్చలవిడితనమా, ప్రభుత్వమా, పెంపకమా? ఇలా రకరకాల ప్రశ్నలు మనల్ని అడుగుతూనే ఉన్నాయి. ఏ మంచికైనా ఏ చెడుకైనా స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. సహజంగా 160% మంది ఆరంభం ఇంట్లోంచే మొదలవుతుంది. అది చెడైతే ఒక్కలోనే తుంచేయాలి. ఇంట్లో పద్ధతిగా ఉన్నవాడే బయటకు వెళ్ళిన తర్వాత వాడి చర్యలు కూడా పద్ధతిగా ఉంటాయి. ఇంటి వాతావరణం బాగుండాలి, పాజిటివ్గా ఉండాలి. ఇంట్లో బాగుంటేనే ఆ తర్వాత మనం వీధిలో బాగుంటాం. వీధిలో బాగుంటేనే ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటేనే జిల్లా బాగుంటుంది. జిల్లా బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. టోటల్గా కంట్రీ బాగుంటుంది. దేశం అన్నా కంట్రీ అని ఒకటేనండి. మనం అందరం బాగుంటాం. సో అందరికీ నమస్కారం. రెండవ పాట ఆవిష్కరణ. ఈ మట్టిలోన పుట్టి ఈ మట్టిలోన పెరిగి ఈ మట్టి రుణం తీర్చడానికి, ఈ మట్టిలోన పుట్టి ఈ మట్టిలోన పెరిగి ఈ మట్టి రుణం తీర్చడానికి, ఒకే జన్మ మాకెందుకు ఇచ్చినామని, మరో 100 జన్మలెందుకు ఇవ్వలేదని, దేవునితో పంచాయితీ చేద్దాం రండి, దేవుణ్ణి పరిష్కారం అడుగుదాం పదండి. ఈ మట్టిలోన పుట్టి ఈ మట్టిలోన పెరిగి ఈ మట్టి రుణం తీర్చడానికి. ఊరి మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. అండ్ నమస్తే. థర్డ్ సాంగ్ ఆవిష్కరణి. థ్యాంక్ యూ. ఆవిష్కరణి. థ్యాంక్ యూ.